వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. వీడియోలో సిజిఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీని చూసుకుంటే 7,500 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అందరికీ మంచి అవకాశం అండి. మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చినైతే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా అనేది మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుందో అదైతే చూసి అయితే మీరు ఈజీగా అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది, ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అనేది అవ్వండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసి అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై డేట్ అనేది ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది మే 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఫీజు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లించాలనేది కూడా ఇక్కడైతే చూపించారు. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మే 3 వరకు అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు ఏదైనా అప్లికేషన్ రాంగ్గా ఫిలప్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి అయితే మీకైతే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు మే 7 నుంచి మే 8 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిలప్ చేసిన కొన్ని అయితే చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీ ఎగ్జామ్ సిటీ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటే మీరు చూసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే ఇక్కడ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆల్రెడీ సదరన్ రీజియన్ కిందకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో చూస్ చేసుకోండి. 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు కాకపోతే ఇక్కడ నో పైన ఇస్తే ఇది స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ అయితే స్టాటికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేయాలనుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అందుకే ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉంటే ఎస్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అని చూసుకుంటే మీరు జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ కింద మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఓన్లీ ఫస్ట్ అనేది ఇక్కడ మీరు జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఎస్ అని ఇస్తేనే ఇది కూడా మీరు ఎస్ అని చేసుకోగలరండి. లేకపోతే ఇక్కడ నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు గమనించండి. నెక్స్ట్ ఏం చూసుకుంటే ఇక్కడ మీరు పోస్ట్ అనేది ఇక్కడ స్టాటికల్ ఇన్విజిలేటర్ గ్రేడ్ 2 అనేది ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందో లేదా అది కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఎస్ అని ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే నో అని ఇస్తే ఇది కూడా స్కిప్ అనేది రావడం అయితే చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్షన్ కావాలనుకుంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్షన్ అయితే ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడైతే ఆటోమేటిక్ రావడం అయితే జరుగుతుంది. మీకు అవసరమని లేదని ఇక్కడ మీరు అనుకుంటే ఇక్కడ నో పైన ఇస్తే ఇది స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించండి. తర్వాత మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉందో హైయెస్ట్ అనేది ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్ట్కి మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టేట్ ఆఫ్ పాసింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ పాస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే స్టేట్ ఆఫ్ బోర్డ్ అనేది ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ స్టేట్లో మీరు పాస్ అయ్యారో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ స్టేట్లో ఉన్న బోర్డ్స్ అనేది చూపిస్తుంది, అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ రూల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిజిపిఏ ఫార్మేట్లో ఉంటే ఇక్కడ ఫిలప్ చేయండి, లేకపోతే ఇది వదిలేచండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ అనేది మీరు చూసుకుంటే జాబ్ ఆపర్చునిటీలో మీ డీటెయిల్స్ అనేది ఉంచాలనుకుంటున్నారా లేదా అని ఇక్కడ ఇవ్వచ్చండి. ఇది మ్యాండేటరీ కాదు, ఒకవేళ లేకపోతే నో అయినా ఇవ్వండి. ఎలాంటి అనేది ఇక్కడ మీరు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ జనవరి 3 తర్వాత దిగిన ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 20 to 50 KB లోపు ఇక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 10 to
20 KB లోపు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 2023 జనవరి 3 తర్వాత దిగిన ఫోటోని ఇక్కడ ఎస్ అని కన్ఫామ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఆ అగ్రీ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రివ్యూ అనేది ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ ఈ 17 కాలం అనేది చూసుకుంటే ఓన్లీ పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రమే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళైతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే సపరేట్గా వాళ్ళకి కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి, నోటిఫికేషన్లో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రివ్యూ అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు ప్రివ్యూ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసామని ఇక్కడ అనుకుంటే ఎడిట్ అండ్ మాడిఫైలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే యూ కెన్ నాట్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఏదైనా ఉంటే ఇప్పుడైనా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఓకే పైన క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరిగిందని చూపిస్తుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు, ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి, 100 రూపీస్ అనేది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు అక్కడ అనేది పేమెంట్ అనేది చేయలేకపోతే తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ మీరు పేమెంట్లో వెళ్ళైతే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ అనేది దయచేసి అయితే మీరు ఏటీఎం కార్డు ద్వారా మాత్రమే ఫీజు అనేది పే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యూపీఐ ద్వారా మీరు ఫీజు అనేది పే చేస్తే మీకు అనేది పే అనేది అవ్వదు. కొన్నిసార్లు మీ పేమెంట్ అయినట్టు అయితే చూపించదండి. అయితే ఇక్కడ మీరు గమనించండి, డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చండి. ప్రింట్ ఆప్షన్లో వెళ్ళైతే మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.